ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము కన్యా రాశి సంవత్సర ఫలితములు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కన్యా రాశి. ఆదాయము 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కన్యా రాశిలో జన్మించిన స్థానికులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారనే చెప్పవచ్చు. కొన్ని అంశాలలో ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది, మరికొన్నింటిలో కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది లాభాలు మరియు సమస్యలని రెండింటినీ కలిగి ఉండే సంవత్సరము అని చెప్పుకోవచ్చు. మీ వృత్తి జీవితంలో మీరు ఆలోచనాత్మకంగా మరియు జాగ్రత్తగా పనిచేస్తే మీరు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఈ సంవత్సరం సహాయకరంగా కనిపిస్తుంది మరియు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీకు అవకాశాలు లభించవచ్చు. ఆస్తి, ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలి అని ప్లాన్ చేసుకున్న వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు. విద్యా విషయానికి వస్తే విద్యార్థులు తమ ప్రయత్నాలు మరియు అనుగుణంగా ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. సంవత్సరం చివరి భాగంలో వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలు కూడా శుభ ఫలితాన్ని సూచిస్తున్నాయి. డిసెంబర్ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని కూడా సూచన చేస్తుంది. 2 నెలలు బలహీనమైన ఫలితాలను తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా మరియు సామరస్యంగా ఉంటుందని చెప్పవచ్చు. ఎటువంటి పెద్ద సమస్యలు కూడా ఎదురు వచ్చే అవకాశాలు లేవు. అలాగే ఆరోగ్యపరంగా మీరు ఈ ఏడాది పొడవునా కూడా కొన్ని సమస్యలు ఏమైనా సరే ఎదుర్కోవలసి రావచ్చు. మీ శ్రేయస్సును గురించి అప్రమత్తంగా మరియు చురుగ్గా ఉండటము అనేది కూడా చాలా చాలా ముఖ్యము. అలాగే వీరు చేయవలసిన పరిహారానికి వస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. అమ్మవారి ఆరాధన మరియు శుభాలను కలుగజేస్తుంది. అలాగే గోవుని కూడా సేవించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలియచేయవచ్చు.